నాకు స్పాన్సర్షిప్ చేసినటువంటి మా అప్లైనర్, నా స్పాన్సర్ జంపా శ్రీనివాసరావు గారు, చైర్మన్ స్టార్ అసోసియేట్ కాకినాడ, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ చైర్మన్ స్థాయిలో ఉండి ఈ డెమోస్ కానీ లేదంటే ప్లాన్ ప్రజెంటేషన్ కానీ ఇంత చక్కగా చేయడానికి మాకు ముందుండి నడిపిస్తున్నటువంటి మా లెజెండ్ టీమ్ మెంటర్ అయినటువంటి ఎంఎస్ఆర్ గారు కూడా, ప్రెసిడెంట్ స్టార్ అసోసియేట్ ఎంఎస్ఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఎందుకంటే మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు మొట్టమొదటిగా మనం ఎలా జీవించాలో నేర్పిస్తారు. సో ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలన్నప్పుడు ఒక సంస్థలో ఆ సంస్థలో ఉన్న పెద్ద మనకన్నా సీనియర్స్ నేర్పిస్తారు. అలాగే ఐఎంసీలో ఎటువంటి మార్కెటింగ్ అనుభవం లేకుండా కేవలం 9వ తరగతి మాత్రమే చదువుకుని ఎటువంటి మార్కెటింగ్ అంటే ఇదివరకు ఎటువంటి కంపెనీలు కూడా చేయకుండా కేవలం ఐఎంసీనే మొట్టమొదటి కంపెనీగా ఎంచుకొని మరి ఇందులోనే సాధించాలని ఒక కసితో ఉన్న నాకు ముందుండి నా చేపట్టుకుని నడిపించినటువంటి మా అప్లైనర్స్ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఈ సభాముఖంగా. అలాగే నా దగ్గర నేర్పించాలని ఎంత ఆతృత ఉన్నా నేర్చుకోవాలని ఉండి నాతో నడవడానికి సిద్ధపడి నేను చైర్మన్ స్టార్ అవ్వడానికి ఐఎంసీలో ఒక లెవెల్లో నడవడానికి నాకు సహకరించినటువంటి నా లైఫ్ లైన్స్, నేను నా డౌన్ లైన్స్ అన్నాను. నేను నా లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ జూమ్ మీటింగ్ని ప్రారంభిస్తున్నాను. అలాగే మనందరం కూడా ఈరోజు ఒక వ్యక్తికి కృతజ్ఞతలు ప్రతి నిమిషం కూడా తెలుపుకోవాలండి. ఎందుకంటే మరి ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జెటిక్ డే అనే ఒక మంచి జూమ్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చి మాలాంటి లీడర్స్ ఎంతో మందికి మేమేంటో నిరూపించుకోవాలి అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి డాక్టర్ అఖ్తర్ ఖాన్వాలా గారికి, మనందరి మెంటర్ డాక్టర్ అఖ్తర్ ఖాన్వాలా సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జూమ్ సెక్షన్ని ప్రారంభిస్తున్నాం. సార్ ఆల్రెడీ నన్ను పరిచయం చేశారు. నా పేరు శివరామయ్య, మాది ప్రాపర్ కాకినాడ. 2019 నుంచి 2022 వరకు కూడా కాకినాడలోనే నేను ఐఎంసీని ప్రారంభించడం జరిగింది. గ్రేట్ లీడర్ జంపా శ్రీనివాస్ గారు నాకు స్పాన్సర్షిప్ చేశారు. సో 2019లో నేను నా భార్యకి యూరిన్ ఇన్ఫెక్షన్, పీసీఓడి సమస్య ప్లస్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవి ఉండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి చాలా విసిగిపోయి బాధపడుతున్న టైంలో అలాగా నా భార్యకి పీసీఓడి సమస్య, నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండి బాధపడుతున్న సమయంలో నా ఫ్రెండ్ ద్వారా పి సత్యనారాయణమూర్తి గారు, అలాగే నా డైరెక్ట్ అప్లైన్ రెడ్డి శాస్త్రి గారు, వారి ద్వారా నాకు ఈ విషయం గురించి తెలుసుకుని నేను జంపా శ్రీనివాస్ గారిని మీట్ అవ్వడం జరిగింది. నా సార్ ఆ రోజు ఈ ఐఎంసీ గురించి క్లుప్తంగా వివరించారు. అలాగే ఈ డెమోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు చూపించారు. సో చూపించినా సరే నేను నమ్మలేదండి. కొన్నాళ్ళు ఈ వస్తువులు వాడి నిర్ణయించుకుని నేను ఈ ఐఎంసీని టేకప్ చేస్తానని. బట్ నా భార్య చేత ఒక 3 నెలలు ఆ ప్రొడక్ట్స్ వాడించడం జరిగింది. దానికి తగ్గిన తర్వాత ఆ పీసీఓడి సమస్య, ఆ నెలవారీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అది తగ్గిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుని నేను ఈ 10 మందికి ఈ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్ని పరిచయం చేయాలని నేను ఐఎంసీలోకి రావడం జరిగింది. సో ఐఎంసీలోకి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు ఫ్రెండ్స్. ఎన్నో కంపెనీలు ఉన్నాయి బయట. అంటే వచ్చిన తర్వాత ఈ మార్కెటింగ్ ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయ్యాను, పెద్ద వారి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను, అప్లయన్స్ దగ్గర నుంచి. అలాగే మా లైఫ్ లైన్స్ అంటే డౌన్ లైన్స్ దగ్గర నుంచి కూడా నేను ఎంతో నేర్చుకున్నాను. ఇందులో ఎలా పనిచేయాలి, ఏమిటి, ప్రతి నిమిషం కూడా ఒక విద్యార్థిగా ఉండి నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇందులో నేర్చుకున్న మరి మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐఎంసీలో ద హీరో ప్రొడక్ట్స్ 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంకా లాంచ్ అయిపోతున్నాయి. మరి అన్నీ కూడా చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇటు ఆరోగ్యాన్ని కాపాడుతూ మనం రోజువారీ వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ షాపును మార్చి మన ఐఎంసీ షాప్ నుంచి ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక ఉత్పత్తులు మన ఇంటికి తెచ్చుకుని
మనం వాడటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని కూడా సంపాదించే ఒక చక్కటి మార్గం ఐఎంసి మేనేజ్మెంట్ మరి అశోక్ భాటియా గారు, సచిన్ భాటియా గారు వారు మనకు కల్పించడం జరిగింది. మరి ఈరోజు 1,32,00,000 మంది మరి అందరూ ఈ వస్తువులు వాడుతూ తమ యొక్క ఆదాయాన్ని అంటే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలతో పాటు ఇది కూడా ట్యాకప్ చేసి మరి వారికి వారు సైడ్గా కొంత ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఇది ఉపయోగపడింది. అలాగే నాకు కూడా నేను నా పౌరహిత్య వృత్తిలో పూజాది కార్యక్రమాలు, దేవాలయాలు ఇలాగా అలా బిజీగా ఉన్న నేను నా భార్య నాది అనారోగ్య సమస్యతో ఇందులో వచ్చి నేను ఇందులో క్రోడ్స్ వాడి నిర్ణయించుకుని 10 మందికి ఆరోగ్యాన్ని పంచాలనే ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం జరిగింది. మరి నా అప్లైనర్స్ అలాగే నా లైఫ్ లైన్స్ మరి అందరూ కూడా సహకరించడంతో ఈరోజు చైర్మన్ అనే పొజిషన్లో వాళ్ళు నిలబెట్టారు నన్ను. మరి ఈరోజు నేను ఈ సభాముఖంగా కొన్ని డెమోస్ అన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా లైఫ్లో ప్రత్యేకంగా ఈ డెమోస్ అన్నది చాలా కీలక పాత్ర వహించే. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా నేను డెమో చేసి చూపించడం వల్లే వాళ్ళు ఈ రోజున ఈ ఐఎంసీని ట్యాకప్ చేసి వాళ్ళు ఈ వస్తువులు వాడుతూ ప్లస్ ఇందులో జర్నీ చేయడానికి నాకు ఒక టూల్గా ఈ డెమోస్ అన్నవి చాలా ఉపయోగపడ్డాయి ఫ్రెండ్స్. మరి ఈరోజు ఆ డెమోస్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. మొట్టమొదటిగా శ్రీ తులసి మన కంపెనీ హీరో ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇది ఎవరికి కూడా తెలియని కాదు. ఐఎంసీలో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరికి మొదట పరిచయం అయ్యే వస్తువు ఏదైతే ఉందంటే అది శ్రీ తులసి. కంపెనీ కూడా శ్రీ తులసితోనే మన ఐఎంసీని స్టార్ట్ చేసింది 2007 సంవత్సరంలో ఫ్రెండ్స్. ఇందులో మనకి రామ తులసి, శ్యామ తులసి, విష్ణు తులసి, అలాగే వన తులసి, నిమ్మ తులసి అనే 5 రకాల తులసి మొక్కలతో తయారు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన చుట్టూ ఉండే 12 రకాల తులసి మొక్కల్లో ఈ అడవిలో దొరికే కొన్ని తులసి మొక్కలు ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయి. మరి ఆ ఆయుర్వేద గుణాలు కలిగిన ఏవైతే తులసి మొక్కలు ఉన్నాయో వాటిని సేకరించి ఒక ద్రవంగా వాటిని తయారు చేసి 20 ml బాటిల్లో డ్రాప్స్ కింద మనకి అందించడం జరిగింది శ్రీ తులసి. ఇది ప్రతిరోజు కూడా వాడడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. మరి ఈ శ్రీ తులసిని అందరూ కూడా దేవతగా మరి చరిత్రలో పురాణాల్లో చూసుకుంటే తులసి మాతగా భావిస్తూ ఉంటారు. తులసి మాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇందులో ఉన్న ఆయుర్వేద గుణం మన హాస్పిటల్ మెట్టెక్కకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వాడిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమే. అయితే ఇది 200 రకాల జబ్బుల నుంచి కాపాడుతుంది. సో 200 జబ్బుల నుంచి కాపాడడం కాదు, చూపించాలి ఫ్రెండ్స్. ఎప్పటికైనా సరే మనం నిరూపణ అన్నది చాలా గొప్పది. మనం చెప్పడం కాదు, చూపించాలి. ఎంఎస్ఆర్ గారు చెప్తూ ఉంటారు, వింటే 11%, చూస్తే 89%. మరి ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ ఒకసారి మనం ఈ శ్రీ తులసిని ఒకసారి మనం డెమో చూద్దాం. దానికోసం నేను కొంత వాటర్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. నేను సో ఫ్రెండ్స్ చూడండి, గ్లాసులో నేను వాటర్ తీసుకున్నాను. కొద్దిసేపు నేను ఈ బాటిల్నే నేను నా శరీరం అనుకుంటున్నాను. నా శరీరంలో నేను పుట్టినప్పుడు ఉన్న అవయవాలు అన్నీ కూడా ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్లడ్ కానీ ఏదైనా మలినాలు ఏం లేకుండా నా శరీరంలో ఇంత స్వచ్ఛంగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి నా శరీరంలో. సో ఎప్పుడైతే నేను బయట ఫుడ్లు తినడం మొదలుపెట్టాను, పెస్టిసైడ్స్ అన్నప్రాసన అయింది, అలాగే పెస్టిసైడ్స్ బియ్యం తింటున్నాను, అలాగే కూరగాయలు తింటున్నాను, రకరకాల డ్రింక్స్ తాగుతున్నాను, ఇలాగా అన్ని రకాలు కూడా నేను తీసుకుంటా, అందరం కూడా తీసుకుంటాం. సో ఈ విధంగా మన బాడీని ఏం చేసామంటే కలుషితం చేసుకున్నాం. నాలైన తర్వాత ప్రతిరోజు కూడా కెమికల్ని బాడీలోకి పంపించి మనం కలుషితం చేసుకున్నాం. ఇలా విషకారకాలు మన బాడీలో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఈ శ్రీ తులసి తీసుకుంటే 200 రకాల రుగ్మతల నుంచి మనకి ఉపశమనం కలిగిస్తుందని చెప్తున్నాం. సో ఈ శ్రీ తులసిని ప్రతిరోజు కూడా 10 drops హాట్ వాటర్లో కలిపి మన రోజు కూడా తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ శ్రీ తులసి నేను ప్రతిరోజు కూడా ఉదయాన్నే వాటర్తో తీసుకుంటున్నాను. మనం తినే కలుషితమైన ఫుడ్ కానీ, వాటర్ కానీ, పీల్చే గాలి కానీ, వీటి ద్వారా మన బాడీలోకి ఎన్నో రకాల విషకారకాల టాక్సిన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అలా టాక్సిన్స్ క్లియర్ చేసుకోవడానికి
నేను ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాను, శ్రీ తులసి అన్న తీసుకుంటున్నాను. ఓకే, సో అలాగే ఈరోజు మనందరికీ కూడా కొన్ని బ్యాడ్ ఫ్యాట్ ఫ్రెండ్స్, ఈరోజు అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైంది బ్యాడ్ ఫ్యాట్, మన శరీరంలో ఉండే చెడు కొవ్వు. మరి ఆ కొవ్వుని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున వ్యాయామం చేస్తారు, రకరకాల జ్యూసెస్ తాగుతారు, అలాగే ఎన్నో రకాల బ్యాడ్ కంపెనీస్ కూడా ఈ బ్యాడ్ ఫ్యాట్ మీద చాలా రకాల కోట్ల వ్యాపారం చేస్తుంది. సో నేనేమంటానంటే ఈ శ్రీ తులసితో బ్యాడ్ ఫ్యాట్ మనం తొలగించుకోవచ్చు. సో నా శరీరంలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ ని తొలగించుకోవడానికి ఆ బ్యాడ్ ఫ్యాట్ కి ఒక ఎగ్జాంపుల్ గా నేను ఈ కప్పును తీసుకోవడం జరుగుతుంది. ఇది థర్మోకోల్. అయితే థర్మోకోల్ అనేది ప్రమాదకరం కాదు. దీనిపైన పూసే ఏదైతే కెమికల్ ఉందో, ఇందులో నీరు పోసినా కింద కారకుండా కరిగిపోకుండా ఏదైతే కెమికల్ రాస్తారో ఆ కెమికల్ మనకి పాలిమర్ ప్లాస్టిక్. ఆ పాలిమర్ ప్లాస్టిక్ తో తయారు చేసిన, అంటే వాడి పడేసిన ప్లాస్టిక్ అంతా కూడా రీసైక్లింగ్ చేసి ఆ కెమికల్ ఏదైతే ఉందో ఆ ద్రవాన్ని దీని మీద రాయడం వల్ల ఇది ఎంతకాలం అయినా సరే దృఢంగా ఉంటుంది, ఇది కరగకుండా ఉంటుంది. సో నేను ఈ రోజు ఏం చేస్తున్నా అంటే ఇది నా శరీరంలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ కింద నేను తీసుకుంటున్నాను. బ్యాడ్ ఫ్యాట్ కింద తీసుకుని దీన్ని కూడా ఒకసారి ఈ శ్రీ తులసి తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే విషకారకాలు కానీ ఈ బ్యాడ్ ఫ్యాట్ కానీ మరి తొలగుతాయా లేదా అన్నది నేను ఒకసారి మళ్ళీ నేను చూపించాలనుకుంటున్నాను. సో నేను రోజు మళ్ళీ ప్రతిరోజులాగే ఆ శ్రీ తులసిని వాటర్లో వేసి నేను తీసుకుంటున్నాను. నా నోట్లో కూడా వేసుకున్నాను, డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు దీన్ని. సో ఫ్రెండ్స్ చూస్తే కనుక చూడండి, మీరు ఇక్కడ కింద నుంచి చూస్తే కనుక శ్రీ తులసి మన బాడీలో ఉండే ఈ టాక్సిన్స్, నరనరాల్లో ఉండే మలినాలన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటూ, టాక్సిన్స్ అన్ని క్లీన్ చేసుకుంటూ వస్తుంది. సో ఇది కూడా మీరు గమనించినట్టయితే కనుక చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది కూడా గమనించినట్టయితే కనుక ఏం చేస్తుందో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ శ్రీ తులసి అన్నది చాలా అద్భుతమైనది. మనం ప్రతిరోజు వాడడం వల్ల 200 రకాల జబ్బులు తగ్గుతాయని చెప్తున్నాం. ఆ 200 రకాల జబ్బుల్లో కూడా మనకి స్వయంపులు కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, అల్సర్ కానీ, కాళ్ళ నొప్పుల కీళ్ళ నొప్పులు కానీ, నరాల నొప్పులు కానీ, అలాగే ఎగ్జిమా కానీ, కడుపు నొప్పి కానీ, అలాగే వాంతులు, అలసట, ఆకలి లేకపోవడం, ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలు, అజీర్ణ సమస్యలు, అంటువ్యాధులు, అలాగే ఒబిసిటీ, చెవిపోటు, పంటి నొప్పి, ఇలాంటివి 1-2 కాదు ఫ్రెండ్స్, ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. ఇది చూస్తే కనుక ఏం చేస్తుంది, బ్యాడ్ ఫ్యాట్ ని నెమ్మదిగా ఎక్కడైతే బ్యాడ్ ఉందో, సో ఇది చూసిన వెంటనే మీకు ఒక గుర్తుకొస్తుంది, ఇలా కరిగించే గుణం దేనికి ఉంటుంది, యాసిడ్కి ఉంటుంది. సో ఇలా కరిగించే గుణం యాసిడ్ ఉంటే కనుక నేను నోట్లో వేసుకున్నాను, నాలుక మీద వేసుకున్నాను, నా నాలుక కరగాలి. సో దీనికి ఉద్దేశం ఏంటంటే మన బాడీలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాని మీద శ్రీ తులసి ఫైట్ చేసి ఆ బ్యాడ్ ఫ్యాట్ ని తగ్గించడానికి, మన బాడీలో ఒరిజినల్ గా ఉండడానికి, మన అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనకి ప్రతినిత్యం కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఏవయ్యాను నేను టాక్సిన్స్ తో నా బాడీ ఉంది, నేను బాడీ సర్వీస్ చేసుకున్నాను శ్రీ తులసితో, ఏమైంది, క్లీన్ చేసింది అనమాట. మరి ఇలాంటి శ్రీ తులసి ప్రతిరోజు కూడా మనం 10 drops వరకు కాఫీలో కానీ, టీలో కానీ, అలాగే జ్యూసెస్ లో కానీ ఇలా మనం తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన మనకి ఔషధ గుణాలు కలిగిన శ్రీ తులసి వాడడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే నేను సెకండ్ ప్రోడక్ట్ కింద చూశారు కదా, ఇటువంటి శ్రీ తులసిని మనం ప్రతిరోజు కూడా వాడడం వల్ల ఆరోగ్యం ఉంది. అలాగే సెకండ్ ప్రోడక్ట్ కింద నేను కంపెనీలో హోమ్ కేర్ నుంచి 2 ప్రోడక్ట్లను చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది డిష్ గోల్డ్ అండి. ఒకటే మనకి డిష్ గోల్డ్ అండి. మరి డిష్ గోల్డ్ ఏదైతే ఉందో ఇంట్లో పాత్రలు క్లీన్ చేయడానికి, డిషెస్ క్లీన్ చేయడానికి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక బ్రాండ్ వాడుతూ ఉంటాం. అయితే ఐఎంసీ కంపెనీ ఏం చెప్తుందంటే షాప్ మార్చండి, లైఫ్ మార్చుకోండి, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి అని చెప్తుంది. అది ఇప్పటిదాకా విమ్ము కానీ, నిమ్ము కానీ, ఇలాగా ప్రిల్ కానీ ఇలాంటి ఏదో ఒక కంపెనీ బ్రాండ్ ఇంట్లో పాత్రలు తోమడానికి వాడుతూ ఉంటాం. సో మా ఇంట్లో కూడా మా మిస్సెస్ ఇది వరకు సబ్బులు వాడేదన్నమాట అండి. ఇప్పుడు కనిపిస్తుంది కదండి రిన్. ఈ రిన్ సోప్స్ ని ప్రతి నెల కూడా ఇంచుమించుగా
ఒక 10 వరకు మా ఇంట్లో అయ్యేవన్నమాట. పని మనిషి రావడం, ఇటువంటి సోప్ ఇవ్వడం, అంట్లన్నీ బయట వేయడం, దాన్ని కడిగేయడం, వెళ్ళిపోవడం. అయితే దీని తర్వాత జరిగే పరిణామం చాలా రోజుల వరకు మాకు తెలియదు. ఐఎంసీలో జాయిన్ అయ్యే వరకు నిజంగా మా ఇంట్లో తెలియదు. ప్రతిరోజు కూడా మా అమ్మగారు అన్నం పెట్టేవారు. ఆ కంచంలో పైన తెల్లగా పొర కింద వచ్చేది. అది ఏంటిది అంటే మేము కడిగేసుకుని తినేసేవాళ్ళం. పైన తుడి చేసుకుని కడిగేసుకుని తినేసేవాళ్ళం. అయితే ఐఎంసీలో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే నేను డిష్ గోల్డ్ డెమో చూసానో, ఆ డిష్ గోల్డ్ డెమో చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. ఇటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఈ కెమికల్స్ అన్ని కూడా మనం వాడే పాత్రల మీద అవి పేరుకుపోయి మనం పెట్టుకునే అన్నంలోను, ఆ కర్రీస్లోను వాటిలో వేడిగా ఉంటాయి కాబట్టి ఆ కెమికల్స్ కరిగి మన బాడీలోకి వెళ్ళి టాక్సిన్స్ గా తయారవుతాయి. మన అనారోగ్య పాలవుతున్నాం. ఇది ఒక విషయం తెలుసుకున్నాను నేను ఐఎంసీ ద్వారా. సో అప్పటి నుంచి నేను ఇంట్లో ఈ కెమికల్ ని అవాయిడ్ చేయాలని నిర్ణయించుకుని ఆ రోజు నుంచి డిష్ గోల్డ్ మాత్రమే వాడుతున్నాను. సో ఈ డిష్ గోల్డ్ వాడుతున్నాను కదా, ఇప్పుడు చూసిన వాళ్ళ ఎవరైనా ఒకవేళ ఇది వాడకుండా ఉంటే కనుక మరి ఎందుకు తక్కువగా వచ్చే ఈ తక్కువ రేట్లో వచ్చే దీన్ని వదిలేసి ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటే దీన్ని ఎందుకు వాడాలి అని ఒకవేళ మనసులో ఏమైనా ఉంటే కనుక ఒకసారి దీన్ని కూడా ఒకసారి నేను డెమో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి కూడా కొంత వాటర్ నేను తీసుకుంటున్నాను వీటికి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం వాటర్ బేస్డ్ కాబట్టి వాటర్తోనే మనం వాడాలి కాబట్టి నేను ఇందులో కూడా నేను వాటర్ తీసుకుంటున్నాను. మొదటగా నేను మా ఇంట్లో మేము ప్రతిరోజు కూడా వాడే ఈ రిన్ సోప్ ఏదైతే ఉందో పాత్రలు క్లీన్ చేయడానికి, డిషెస్ క్లీన్ చేయడానికి వాటిని నేను ఉదాహరణ కింద ఈ గ్లాసులో వేయడం జరిగింది. సో మన ఐఎంసీ కంపెనీ డిష్ గోల్డ్ పేరులోనే ఉంది పాత్రలు బంగారంలో మెరిసేలా చేస్తుంది, ఎటువంటి కెమికల్ లేకుండా. సో ఎటువంటి కెమికల్ కలపకుండా తయారు చేసినటువంటి ఈ డిష్ గోల్డ్ కూడా ఇందులో నేను వేశాను. ఇందులో ప్రత్యేకంగా మనకి అలోవెరా, లైము, నీము. ఇప్పుడు ఈ విధంగా వాటితో తయారు చేసినటువంటి ఈ డిష్ గోల్డ్ ఏదైతే ఉందో, ఈ రెండు డిష్ గోల్డ్ ప్లస్ మన ఇంట్లో ప్రతిరోజు వాడే సోప్స్ కానీ పెళ్ళి కానీ ఇలాంటివి ఏవో ఒకటండి. మీకు ఏమైనా తేడా తెలుస్తుందా? ఏమీ తెలియట్లేదు. ఇంకా ఇలా చూస్తే కనుక మనకి ఇదే కొంచెం క్లీన్ గా ఉంది, ఇది కొంచెం ఇదిగా ఉంది. సో చూద్దాం ఫ్రెండ్స్, మన డిష్ గోల్డ్ ఎందుకు ఇంట్లో మార్చాలి, ఎందుకు మనం కెమికల్ వదిలి ఆయుర్వేదాన్ని వాడాలన్నది ఒకసారి చూద్దాం. నేను టెస్టింగ్ కి కొంచెం పసుపు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పసుపు పాలలో వేస్తే పసుపుగా ఉంటుంది, నీళ్ళలో వేసినా పసుపుగానే ఉంటుంది. కానీ ఎప్పుడు రియాక్షన్ ఇస్తుందంటే చూడండి, ఇది వరకు ఆడవాళ్ళు పెళ్లిళ్ళు కానీ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు కాళ్ళకి పారాన్ని పెట్టడానికి ఈ పసుపుని ఈ సున్నంతో కలిపి ఎర్రగా చేసి పాదాలకు పెట్టేవారు, చేతులకు పెట్టేవారు పారాని కింద. అది కెమికల్ అనమాట. సున్నం అంటే కెమికలే కదా. దానికి ఎప్పుడైతే పసుపు యాడ్ చేశారో దాని గుణాన్ని మార్చుకునేది పసుపు, ఎందుకంటే కెమికల్ ఉంది కాబట్టి. సో ఈ పసుపు నేను వేస్తున్నాను. మరి పసుపులో ఉందా, ఏమైనా మారిందా అన్నది ఒకసారి మీరే చెప్పాలి ఫ్రెండ్స్. మరి ఎందుకంటే అప్పటిదాకా మేము ఇటువంటి సోప్స్ కొన్ని వందలు వాడాం ఫ్రెండ్స్. మేము ఐఎంసీలో డిష్ గోల్డ్ చూసేంత వరకు కూడా ప్రతిరోజు కూడా నా భార్య అదే నెలలో అంట్లు తోముతూ ఉండేది. సో ఐఎంసీ వారిది డిష్ గోల్డ్. సో ఇంట్లో ఫస్ట్ నేను బయట కాదు ఫ్రెండ్స్, మా ఇంట్లో మా ఆడవాళ్ళ, మా అమ్మగారిని, మా మిస్సెస్ని, మా చెల్లెల్ని, మా అక్కని అందరినీ కూర్చోబెట్టి ముందు డెమో చూపించాను ఫ్రెండ్స్. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాడే ఎటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మన డిష్ గోల్డ్కి నేను చూపించాను. ఫస్ట్ మా ఇంట్లోంచి ఈ మార్పును మొదలు పెట్టాలని 2019లో ఈ డెమో చూశాను. దాని తర్వాత 2020 జనవరి నుంచి కూడా మేము మొత్తం క్లోజ్ చేస్తాం ఫ్రెండ్స్. మొత్తం ఇంట్లో మొత్తం అంతా కూడా కెమికల్ లేని ప్రోడక్ట్ కాకుండా కారం దగ్గర నుంచి, సాల్ట్ దగ్గర నుంచి, అలాగే ఇంట్లో వాడే ప్రతి వస్తువు, శరీరానికి వాడేది, ఆరోగ్యానికి వాడేవి అన్నీ కూడా ఐఎంసీ మార్చడం జరిగింది. అందుకే చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాం. సో కరోనా లాంటి టైంలో కూడా మమ్మల్ని ఐఎంసీ చాలా ఎక్సలెంట్ గా మమ్మల్ని కాపాడింది. చాలా మందిని నేను కాపాడగలిగాను. ఆ కరోనా నుంచి బయటపడడానికి మన ఐఎంసీ ఉపయోగపడింది. సో ఫ్రెండ్స్, మొట్టమొదట చూసారా, ఇది ఐఎంసీ వారి డిష్ గోల్డ్. ఇది మనం డైలీ వాడే వస్తువు అనమాట. సో ఒకసారి మీరే నిర్ణయించుకోవాలి, మన ఇంట్లో ఫస్ట్ మార్పు జరిగితేనే సమాజాన్ని మనం మార్చగలం. ఓకే ఫ్రెండ్స్, డిష్ గోల్డ్ మనం మార్చాలని ఒక ఆలోచన ఈరోజు మీకు కలిగిందని చెప్పేసి నేను అనుకుంటూ, మరి రెండో ప్రోడక్ట్ కింద, మరి లాస్ట్ ప్రోడక్ట్ కింద
నేను తీసుకుంటున్నాను లైజాల్. ఎందుకంటే మన శరీరం ఈ ప్రతిరోజు కూడా మనం ఉండేది ఇంట్లోనే ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా మనం ఎక్కువసేపు కేటాయించి మనం ఉండేది ఇంట్లోనే. సరే, అటువంటి ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఇటువంటి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వాడుతూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. సో ఇలాంటి గ్రిల్ కానీ ప్రిల్ కానీ తర్వాత లైజాల్ ఇలాంటి వచ్చాయి, వందనమ్మకాయల శక్తి చాలా వచ్చాయి, మన నేమ్స్ వద్దు మనకి. సో ఇటువంటి కెమికల్ ఇప్పటి వరకు కూడా వాడాం. సో ఇప్పటి నుంచి నేను ఏం చెప్తున్నానంటే ఫ్లోర్ గోల్డ్ వాడమని చెప్తున్నాను. అంటే నేలను శుభ్రం చేసే నేలను బంగారంగా ఉంచే మన యొక్క ఐఎంసి వారి ఏదైతే ఉందో ఫ్లోర్ గోల్డ్ ఫ్రెండ్స్. ఇందులో కెమికల్స్ యాడ్ చేశారు. ఇందులో అయితే కనుక పింట్రీ ఆయిల్ ఉంటుంది ప్రత్యేకంగా. పింట్రీ ఆయిల్ అంటే దేవదారు వృక్షము అంటారు. ఈ దేవదారు అనే వృక్షం నుంచి తీసిన ఏదైతే సాంద్రం ఉందో దాన్ని మనకి ఈ బాటిల్ రూపంలో కాన్సన్ట్రేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులోనే మనకి లెమన్ గ్రాస్ కూడా యాడ్ చేయడం జరిగింది, అలాగే నీమ్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో చూద్దాం, మనం ఇందాకలాగే మన ఇంట్లో వాడే వస్తువు ఐఎంసి వస్తువు ఎందుకు మార్పు చేయాలి అని కూడా ఒకసారి మనం చూస్తే కనుక ఇందాకలాగే మళ్ళీ నేను నీళ్లు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఇప్పటిదాకా మనం ఆలోచించకపోతే ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పటిదాకా మన ఇంట్లో ఏం వాడుతున్నాం, కొత్తగా వచ్చిన వారు ఎక్స్పెషల్. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఎంతో కాలం నుంచి ఉన్నవాళ్ళు, ప్రోడక్ట్స్ వాడటం మొదలుపెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. సో ఒకవేళ ఒకరిద్దరు ఎవరైనా సరే మరి మన ఐఎంసి ప్రోడక్ట్స్ ఇంట్లోకి వెల్కమ్ ప్రోడక్ట్ గా ఆహ్వానించకపోతే కనుక మరి ఈరోజు వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఉద్దేశంతో నేను ఈ డెమో చూపించడం జరుగుతుంది. సో ఈ లైజాల్ ప్రతిరోజు కూడా ఒక బకెట్ నీళ్ళలో ఒక మూత 2 మూతలు వేసి మనం క్లీన్ చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ మన హిందూ ధర్మం ప్రకారం శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా ముందు రోజు సాయంత్రమే ఈ లైజాల్తో కానీ ఇటువంటి ప్రోడక్ట్స్తో క్లీన్ చేస్తూ ఉంటాం. ఎందుకని తర్వాత రోజు ఎన్నో రకాల పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకుంటారు కాబట్టి. ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా క్లీన్ చేస్తారు ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు కిందే పాకుతారు కాబట్టి వారికి ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ వేయరు కదా, కాబట్టి చిన్నపిల్లలు కిందే పాకుతారు, అదే చేయి నోట్లో పెట్టుకుంటారు. అందుకని ఈ నేల తుడిచే విషయంలో చాలా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు. అయితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే మనం ఎలా మోసపోతున్నాం, మనం ఏది ఫస్ట్ మనం మార్చాలనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ లైజాల్ నేను ఇందులోకి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, నేను ఒక ఈ గ్లాసులోకి తీసుకోవడం జరిగింది. అలాగే మన ఐఎంసి కంపెనీ వారి ఫ్లోర్ గోల్డ్ కూడా మనం టెస్టింగ్ మనం తీసుకుందాం. ఇది మూత తీయగానే ఇది వరకు పాతకాలంలో పినాయిల్ ఉండేది, సొంతంగా పినాయిల్ తయారు చేసి ఇచ్చేవారు. మా ఇంట్లో గుడ్డ పెట్టిన వెంటనే పినాయిల్ వేసి ఒక్కసారి కడిగిన వెంటనే పినాయిల్ వాసన వచ్చేది దేవాలయాల్లో వాటిల్లో కూడా. చాలా బాగుండేది అనమాట. పింట్రీ దేవదారు వృక్షం ఒరిజినల్ పినాయిల్ అయితే కనుక ఆ పీల్చడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. సో డూప్లికేట్ మనం పీల్చడం వల్ల బాడీలో చాలా శ్వాసకోశ సమస్యలన్నీ కూడా మొదలవుతాయి ఫ్రెండ్స్. అలాగే నేను ఏం చేస్తున్నాను, ఇందులో కూడా కొంచెం తీసుకోవడం, ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెమే తీసుకున్నాను, ఎక్కువ కూడా తీసుకోలేదు నేను. ఒక బకెట్కి మన 5 చుక్కలు మనం వాడితే సరిపోతుంది. ఇది ఒక బకెట్కి 5 చుక్కలు వాడితే సరిపోతుంది. సో ఈ విధంగా చూస్తే కనుక మనది ఏంటంటే ఇది ఫ్లోర్ గోల్డ్ అలాగే లైజాల్. సరే, వీటిని కూడా పరీక్షించడానికి మనం ఏం చేద్దాం, పసుపును వేద్దామండి. పసుపు ఇందాక చెప్పాం కదా, పాలల్లో వేస్తే పసుపుగానే ఉంటుంది, నీళ్ళల్లో వేసినా పసుపుగానే ఉంటుంది. సో దాని గుణం ఏదైతే కెమికల్ కనిపించిందో దాని రియాక్షన్ అన్నది మొదలు పెడుతుంది ఫ్రెండ్స్. ఆ రియాక్షన్ మొదలు పెడుతుంది కాబట్టి ఆ పసుపుని ఎక్కువ వాడతారు. సరే చూడండి, మనం ప్రతిరోజు కూడా ఇంట్లో వాడే ఈ బయట వస్తువులు కనుక చూస్తే కనుక ఎన్నో రకాల కెమికల్స్, అంటే నిల్వ కోసం ఎన్నో రకాల కెమికల్స్ కలిపి మన ఆరోగ్యంతో ఆడుకుంటున్న చాలా కంపెనీ. సో ఇటువంటి కంపెనీని మనం అయితే ఈరోజు బ్యాడ్ చేయట్లేదు కానీ కింద పెట్టట్లేదు కానీ, అయితే మనం వాడే వస్తువు ఎంతవరకు మరి నాణ్యతగా ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రమే ఈ డెమో. ప్లస్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్లోర్ గోల్డ్. ఇటువంటి కెమికల్తో నేల తుడిచి దాని మీద కూర్చుని భోజనం చేస్తాం, చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, అదే చేతి నోట్లో పెట్టుకుంటారు. ఇన్ని రకాల కెమికల్స్ మన బాడీలోకి వెళ్తే ఒకసారి గమనించండి. ప్లస్ మన బాడీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా పాదాల్లో ఆధారపడి ఉంటుంది. ఆ పాదాల దగ్గర ఉంటాయి. ఆక్యుపంక్చర్ అనేది వరకు మనం చేసేవారు, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు వైద్యం. ఆక్యుపంక్చర్ అంటే పాదాల దగ్గర ఒక చోట ప్రెస్ చేస్తే తలపోటు తగ్గేది, ఇంకో చోట ప్రెస్ చేస్తే మోకాల నొప్పులు తగ్గేది, ఇంకో చోట ప్రెస్ చేస్తే కడుపు నొప్పి తగ్గేది. మరి ఆ విధంగా మన బాడీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా మన పాదాల్లో ఉంది.
మన పాదాల్లో ఉన్న నర్వస్ సిస్టమ్ ద్వారా ఆ నర్వస్ ఏదైతే ఉన్నాయో, నరాలు ఏదో ఉన్నాయో వాటి ద్వారా ఈ కెమికల్ అంతా బాడీలోకి వెళ్ళి టాక్సిన్స్ గా తయారయ్యి రకరకాల జబ్బులు ఫ్రెండ్స్, నోటికి తిరగని రకరకాల జబ్బులు ఈ రోజు మనం హాస్పిటల్లో చూస్తూ ఉన్నాం. ఇది వరకు చూస్తే దేవాలయాల్లో ఎక్కువ మంది జనం ఉండేవారు, అలాగే దేవాలయాల జనం ఉండేవారు, ఎక్కువ ఉండేవారు జనం చాలా చాలా చోట్ల. అయితే ఈ రోజు ఎక్కడ ఉంటున్నారు ఫ్రెండ్స్? హాస్పిటల్స్ పెరిగిపోయింది. పంటి దగ్గర నుంచి బాడీలో ఉండే ప్రతి అవయవానికి రకరకాల హాస్పిటల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇది వరకు ఒకే హాస్పిటల్ ఉండేది, ఒక ఊరికి ఒక హాస్పిటల్ ఉండేది. ఈ రోజు వీధికి 2 హాస్పిటల్ ఉన్నాయి, 5 హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క హాస్పిటల్ ఉంది. కాబట్టి ఈ విధంగా మనం కెమికల్ వాడి హాస్పిటల్ మనమే పెంచుకుంటున్నాం. సో ఈ రోజు మనం ఏం చేయాలి? ఎంత తేడా చూడండి ఫ్రెండ్స్. ఇది అసలు ఇది డెమో చూసినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్. నిజంగా మా ఇంట్లో ఆడవాళ్ళకి చూపిస్తే ఫస్ట్ వాళ్ళు కూడా నమ్మలేదండి. 2-3 సార్లు మార్చగా చెప్పగా తర్వాత మార్చి వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అంటలు తోమినప్పుడు కానీ, లేకపోతే ఇటువంటి కెమికల్ వాడి నేల మీద తిరుగుతున్నప్పుడు కానీ మనకి చేతులు కానీ కాళ్ళు కానీ పొరలుగా ఊడిపోతూ వచ్చేవి, కాళ్ళు ఎక్కువ పగిలిపోతూ ఉండేవి. అది వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇంత శుభ్రంగా ఉన్నా సరే ఎందుకు పగిలిపోతూ ఉండేవని. తర్వాత ఇది చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైతే వాళ్ళు చేంజ్ చేశారో అప్పటి నుంచి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ముందైతే మా ఇంట్లో చేంజ్ చేయాలనే ఉద్దేశంతో నేను అంటే 70% నేను ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను మార్చాను. 70% ప్రొడక్ట్స్ నేను లోపలికి తీసుకునేవి బాడీలోకి, అలాగే ఇంట్లో వాడుకునేవి, పిల్లలకు వాడేవి, అన్ని విధాలా కూడా నేను ప్రొడక్ట్స్ చేంజ్ చేశాను. కాబట్టి ఈ రోజు మంచి ఆరోగ్యంగా ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం చూస్తే కనుక ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వెల్కమ్ ప్రొడక్ట్స్ మన అన్ని కూడా ఇంట్లోకి మాత్రమే, కెమికల్ ని మనం పక్కన పెట్టి మనం వీటిని ఇంట్లోకి మనం వెల్కమ్ ప్రోడక్ట్ కింద మనం ఆహ్వానం చేయాలి ఫ్రెండ్స్. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు వాడవలసిన అవసరం ఇది. ఈరోజు మార్పు ఎవరికి కావాలంటే ప్రతి ఒక్కరికి కావాలి ఫ్రెండ్స్. మార్పు ప్రతి ఒక్కరికి కూడా కావాలి. సో ఈ డెమో నేను సరిగ్గా చెప్పాను అనుకుంటున్నాను నేను. సో చూడండి ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్యాట్ ఫ్రెండ్స్ చూసారా? ఇది బాడీలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ ఎక్కడైతే కనిపిస్తుందో వాటి మీద ఫైట్ చేసి మన బాడీని ఎల్లవేళ్ళ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే ప్రతి నెల రోజులకి మనకు 3-4 కేజీలు ఖచ్చితంగా లాస్ అవుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నిత్యం ఏదో పని చేస్తాం. పని చేయని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. పని చేయకుండా తిని ఏదో కాలక్షేపం చేసే వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు. ఒకవేళ ఇంట్లో పని చేస్తూ బయట కానీ ఏదో పని చేసుకుంటూ శ్రీ తులసి వాడితే కనుక ఖచ్చితంగా చూసారా మార్పు. మరి శ్రీ తులసిలో డౌట్ రావాలి. ఇప్పుడు ఈ గ్లాసులో నేను కెమికల్ వేశాను కదా, బెటాడిన్ అనే కెమికల్ వేశాను. మరి ఈ బెటాడిన్ కెమికల్ ఇందులో ఉందా అంటే ఇందులోనే ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బెటాడిన్ అనే కెమికల్ ఏదైతే ఉందో కెమికల్ ఇందులోనే ఉంది. మన బాడీలో ఉండే టాక్సిన్స్ కూడా వీటికన్నా ప్రమాదకరం. సో ఏం చేసిందంటే శ్రీ తులసి నా బాడీలోకి వెళ్ళి వాటి మీద ఫైట్ చేసి అవి మన బాడీకి కలిగించి ఏదైతే వ్యాధులు కానీ ఏదైతే ఇబ్బంది ఉందో వాటిని కలిగించకుండా నిర్వీర్యం చేసింది. వాటి యొక్క శక్తిని నిర్వీర్యం చేసింది. టాక్సిన్స్ యొక్క శక్తిని, విషకారకాలని నిర్వీర్యం చేసింది. మన బాడీ మీద పనిచేయవి. కాబట్టి